నమస్తే నాన్న అందరికి. అరే నాన్న, చావు పరిష్కారాలు కాదు నాన్న, మీరు సూసైడ్ చేసుకోవాలని ఆలోచించకండి. ఇది మన హైదరాబాద్ రామంతపూర్ లో జరిగింది. ఒకే స్ట్రీట్ లో ఉంటారు అమ్మాయి అబ్బాయి. 8 ఏళ్ల నుండి ప్రేమించుకుంటురట వాళ్ళు తల్లిదండ్రులు ఇప్పుడు మీరు ప్రేమించుకోవద్దు, మీకు పెళ్లి చేయమని చెప్పేసి అని ఇద్దరిని విడదీసిరు. ఆ అమ్మాయి సరే అని చెప్పి కాంప్రమైజ్ అయ్యి ఆ అమ్మాయి ఇంకొకరితోటి లవ్ అఫైర్ సాగిస్తుంది. ఈ పిల్లోడేమో చాలా డీప్ గా ప్రేమించిండు. ఆ పిల్ల అట్లా పోయేసరికి ఈ పిల్లోడు తట్టుకోలేక ఉరి పెట్టుకొని చనిపోయిండు. నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే 8 ఏళ్ల నుండి మీరు వీళ్ళు ప్రేమించుకుంటున్నారని మీకు తెలుసు కదా ఫస్ట్ నుండి. మీకు ఇష్టం లేనప్పుడు మీరు ఫస్టే స్టార్టింగ్ వాళ్ళని విడదీసి అప్పుడే మీరు వాళ్ళకు ఏదో ఒకటి సెటిల్ చేసి దూరం చేస్తే అయిపోతుండే. 8 ఏళ్ల నుండి డీప్ గా ప్రేమించుకున్నాక ఇప్పుడు విడదీస్తే నీ బిడ్డ అంటే సరే ఎంత బుద్ధిమంతురాలైతే నీ బిడ్డ ఇంకొంతోటి లేచిపోయింది, మళ్ళా వానితోటి లవ్ అఫైర్ చేస్తుంది. కానీ ఈ పిల్లోడు మాత్రం అంత డీప్ గా నిజాయితీగా ప్రేమించి తట్టుకోలేక ఊరు పెట్టుకొని చనిపోయింది. మీరు ఏం సాధించారు? పెళ్లి చేస్తే ఏమైతుండే? 8 ఏళ్ల నుండి లేని ఇప్పుడెందుకు మీరు విడదీసిరు? పెళ్లి చేస్తే మీ పెద్దల సంరక్షణలో వాళ్ళు మంచిగా ఉండకపోతుంటిరా? హ్యాపీగా మంచి చెడు చూసుకుంటే వాళ్ళని ముందుకు తీసుకుపోకపోతుంటిరా? మీరు ఎందుకు ఈ తొందరపాటు పనులు చేస్తున్నారు? రోజులు మారినాయి, వెనకటి రోజుల్లోకి లేవు. చాలా డిప్రెషన్ లో పోతున్నారు, ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. దయచేసి పెద్దవాళ్ళు ఇది అర్థం చేసుకోండి. వాళ్ళకు నచ్చిన వాళ్ళకు మనము ప్రొటెక్షన్ ఇచ్చుకుంటా, వాళ్ళకు లైఫ్ ఇచ్చుకుంటా వాళ్ళని ముందుకు సాగించాలి. కానీ ఇలా చేయకండి. నీ బిడ్డ ఏమన్నా బుద్ధిమంతురాలా? నువ్వు విడదీసినావు ఈ అబ్బాయితోటి, మళ్ళీ ఇంకొకరితోటి పోతుంది కదా.